హాయ్ యూట్యూబ్ క్రియేటర్స్, మీకు కూడా నాలాగే ఇలా ఈమెయిల్ అయితే వచ్చిస్తుండొచ్చు. ఏంటంటే యూట్యూబ్ షార్ట్ హ్యాస్ బీన్ మ్యూటెడ్ అండ్ మార్క్డ్ యాజ్ అన్లిస్టెడ్ అని. అస్సలు కంగారు పడకండి. ఫస్ట్ రీజన్ అంటే తెలుసుకోవాలి. ముందుగా వచ్చిన మీకు ఈమెయిల్ అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ యువర్ యూట్యూబ్ షార్ట్ హ్యాస్ బీన్ మ్యూటెడ్ అండ్ మార్క్డ్ యాజ్ అన్లిస్టెడ్ అంటే దీనికి రీజన్ ఏంటి? ఫస్ట్ అసలు మనకి ఏమొచ్చింది, మన షార్ట్కి గల మ్యూజిక్ లేదా మన షార్ట్కి వచ్చిన వాయిస్ అన్నది మ్యూట్ చేసేసామని అర్థం. దీనికి అంటే దానికైతే నా ఛానల్ పేరు మీద హాయ్ అప్డేట్ హౌస్ వైఫ్ వీ వాంటెడ్ టు లెట్ యూ నో దట్ సంథింగ్ ఇలా మొత్తం వచ్చేస్తుంది కదా. దానికి గల రీజన్ ఏంటంటే నేను పెట్టిన సాంగ్కి, నేను పెట్టిన షార్ట్కి కానీ మ్యూజిక్ యాడ్ చేస్తున్నారు కదా అప్పుడప్పుడు. ఆ మ్యూజిక్ అనేది పెట్టిన వాళ్ళ మ్యూజిక్ అనేది వాళ్ళ వీడియోని డిలీట్ కావాలి, లేదా వాళ్ళంతటా వాళ్ళే డిలీట్ చేసుకోవాలి, లేదా సంథింగ్ ఏదైనా కాపీరైట్ చేసేసి యూట్యూబ్ అయినా డిలీట్ చేసేస్తాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒక రీజన్ తోటి మన షార్ట్కి గల వాయిస్ అనేది మ్యూట్ అయిపోయింది అన్నమాట. అంటే మ్యూజిక్ అనేది మ్యూట్ పెట్టారు, లేదా అలాగే అన్లిస్టెడ్ పెట్టేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, యువర్ యూట్యూబ్ షార్ట్ హ్యాస్ బీన్ స్విచ్డ్ టు అన్లిస్టెడ్ బికాస్ ద వీడియో యూ శాంపుల్డ్ ఆడియో ఫ్రమ్ హ్యాస్ ఈథర్ బీన్ డిలీటెడ్. మనం యాడ్ చేసుకున్న యూజిస్ సౌండ్ లేదా మ్యూజిక్ అనేది అండ్ ఓన్ కంటెంట్ వలన ఆ వీడియోని డిలీట్ చేయాలి, లేకపోతే కాపీరైట్ సంథింగ్ అని వచ్చి యూట్యూబ్ అయినా డిలీట్ చేస్తుంది అనమాట. సో దీనికన్నా ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ కింద వాళ్ళే ఇచ్చేస్తారు. మీకు ఈ మ్యూజిక్ ఈ షార్ట్ వీడియోకి ఎడిట్ చేసుకొని మళ్ళీ మీరు ఎప్పట్లాగే రన్ చేయవచ్చు. అంటే ఆ వీడియోని మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకోవచ్చు అని వాళ్ళే మనకి సొల్యూషన్ అయితే చెప్పేస్తారు. ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ ఫర్ యూట్యూబ్ నో అని. ఇక్కడ సిన్స్ దిస్ వీడియో అని ఉంది కదా, ఈ మొత్తం దానికి ఒక స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి మనం మొత్తం ఇట్లా ఎడిట్ చేస్తారనమాట. చాలామందికి ఇది దీనితో మళ్ళీ ఇదో మనకి కాపరేట్ మానిటేషన్ కాదేమో, కాపరేట్ ఇలాంటిదేమో అన్నట్టు చాలా కంగారు పడతారు. అలాంటిది ఏం లేదు. కాకపోతే ఇది మెయిల్ వచ్చిన 1 month లోపే మనం ఆ షార్ట్ వీడియోని అనేది మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకొని ఎప్పట్లాగే యూట్యూబ్లో మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు. వేరే ఆడియో అన్నా పెట్టుకోవచ్చు, మీ ఓన్ వాయిస్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఆడియో అంటే సంథింగ్ ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసుకున్నా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా సిన్స్ దిస్ వీడియో అని, ఇక్కడ కింద కనబడుతుంది కదా సిన్స్ దిస్ వీడియో అని. అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకి ఏ వీడియోకి అయితే అన్లిస్ట్లో పెట్టారో, లేదా ఏ వీడియో అయితే మనకు మ్యూట్ అయిపోయిందో ఆ వీడియోని డైరెక్ట్ అక్కడ తీసుకెళ్తుంది అనమాట. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ కింద కనపడుతుందిగా సిన్స్ దిస్ వీడియోని బ్లూ కలర్లో, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఏ షార్ట్కి అయితే మ్యూటెడ్ లేదా అన్లిస్ట్ పెట్టారో డైరెక్ట్ అక్కడికైతే తీసుకెళ్తుంది. దిస్ వీడియో దానిపైన క్లిక్ చేయాలి. చూస్తున్నారుగా డైరెక్ట్ లోడింగ్ వెబ్ పేజ్ అని. సో నాకు ఈ షార్ట్కి గాను మ్యూజిక్ అనేది మ్యూట్లో పెట్టేశారు, లేదా అలాగే ఈ షార్ట్ మొత్తాన్ని అన్లిస్ట్ పెట్టారంటే ఈ షార్ట్ అనేది నాకు తప్ప, నా వ్యాటిస్టులో తప్ప ఎవరి వాళ్ళకి కనబడదు. దాని అర్థం ఇదన్నమాట. సో దీనికి కానీ నేను మళ్ళీ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, మళ్ళీ వీడియోని యూట్యూబ్లో నేను మళ్ళీ ఎలా రన్ చేసుకోవాలంటే వేరే ఆడియో లేదా ఎలా పెట్టాలనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఇలా అయితే ఫస్ట్ అయితే మ్యూజిక్ అనేది చూస్తున్నారు కదా లాస్ట్లో ఇక్కడైతే మ్యూట్ అనే సింబల్ కనబడుతుంది కదా, ఆ మ్యూజిక్ అనేది మ్యూట్లో పెట్టేశారనమాట. సో ఇప్పుడైతే దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి గ్యాలరీలో, మళ్ళీ దాన్ని ఎప్పట్లాగే యూట్యూబ్లో ఎంటర్ చేసుకొని ఎలా మనం మళ్ళీ వీడియోగా పెట్టాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మన యూట్యూబ్ ఛానల్కి అయితే ఎంటర్ అవ్వాలి. యూట్యూబ్లో మన ఛానల్ నేమ్ ఉంది కదా అప్డేట్ హౌస్, దాంట్లో అయితే పైకి ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతుంది మొత్తం ఆప్షన్స్ హోమ్, వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్, పోస్టెస్ అని. అయితే షార్ట్స్లకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లేటెస్ట్ పబ్లిక్ అన్లిస్టెడ్, ఓకే అన్లిస్టెడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఏవి అన్లిస్ట్లో ఉన్నాయో మొత్తం కొన్ని మనము ఫ్యూచర్లో అన్లిస్ట్ పెట్టేసుకుంటే వెంటనే మనం షార్ట్స్ అనేది ఎప్పట్లాగే యూట్యూబ్లో పెట్టొచ్చు అని కొంతమంది అన్లిస్ట్ పెట్టుకుంటారు. కాకపోతే ఇంకొన్ని అన్లిస్ట్లో ఇప్పుడు మ్యూట్ అయింది కదా ఆ వీడియోని కూడా ఇందులో ఉంటాయన్నమాట. అయితే నాకు ఇందాక చూపించాను కదా ఏ వీడియో అయితే మ్యూట్లో పెట్టారో ఇది ఇక్కడ ఉంది చూడండి. దానికి కానీ నాకు 401 వ్యూస్ సంథింగ్ 21 ఏమో లైక్స్ వచ్చాయి. ఆ లైక్స్ కూడా అక్కడ అలాగే ఉంటాయన్నమాట. మనం ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకొని మనం ఎప్పటిలాగే ఎంటర్ అవుతాం కదా ఆ వ్యూస్ కూడా అలాగే ఉంటాయి.
సో ఇప్పుడు అన్లిస్ట్లో ఉంది కదా, ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది లాస్ట్లో. ఆ డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేసి చూడండి, ప్రమోట్ వ్యూస్ అనాలిసిస్ ఎడిట్, ఇటు కింద మొత్తం ఆప్షన్స్ ఇలా వచ్చాయన్నమాట. అయితే నేను ఇప్పుడు ఫస్ట్ ఎడిట్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవుతాను. అలాగే దీంట్లో సేవ్ టు డివైస్ కూడా కింద ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. సో సేవింగ్ అయిపోయిందని చెప్తే మెసేజ్ వచ్చింది, సేవింగ్ అని. ఇప్పుడు మరి ఈ వీడియో అనేది మన గ్యాలరీలో వచ్చిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను. గ్యాలరీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది చూడండి, సేవ్ టు డివైస్ అని వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి, మన గ్యాలరీ అయితే వచ్చేసింది. చూసారు కదా, ఈ వీడియో అనేది మనకి మ్యూట్ అయిన వీడియో మన గ్యాలరీ వచ్చేస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఎప్పట్లాగే మనం యూట్యూబ్లో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తామో అలానే అలా అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడైతే దీన్ని ఎప్పట్లాగే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను షార్ట్స్లోని. అయితే ఇక్కడ ఒకటి గమనించారా, మన ఛానల్ నేమ్తో సహా యూట్యూబ్ షేర్ చేసి కనబడుతుంది. సో ఇప్పుడైతే మనం మళ్ళీ ఎప్పట్లాగే మన యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత షార్ట్ అప్లోడ్స్ వల్ల ప్లస్ సింబల్ని అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు కదా, మనం ఏ షార్ట్స్ని అయితే అప్లోడ్ చేయాలంటే ఇక్కడ కనబడుతుంది, యాడ్ అనే సింబల్ దగ్గర యాడ్ చేసేయాలి. యాడ్ చేసుకున్నాక కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, మళ్ళీ దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడైతే చూసారుగా 17 సెకండ్స్ వీడియో అన్నమాట నా షార్ట్ వీడియోకి. దీన్ని కానీ మ్యూజిక్ లేదా ఆడియో మన ఓన్ వాయిస్ తోనే పెట్టచ్చు. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏదైనా మ్యూజిక్ ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ సౌండ్ అని వస్తుంది కదా ఇక్కడ, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చాలామంది ఇక్కడ పెద్ద టెక్ ఛానల్స్ వాళ్ళు అసలు మ్యూజిక్కే పెట్టకండి, మీ ఓన్ వాయిస్తోనే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయని అంటున్నారు. కానీ ఇప్పుడు నాలా కొత్త యూట్యూబ్ బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అసలు వ్యూస్ అని రావడమే కష్టం స్టార్టింగ్లో. మళ్ళీ అందులో ట్రెండింగ్ సాంగ్స్ ఇలా పెడితేనే కనీసం ఆ మాత్రం వ్యూస్ వస్తాయని చెప్పేసి ట్రెండింగ్ సాంగ్స్ అయితే యూజ్ చేస్తారన్నమాట. నేను ఎవరి ఇష్టం వాళ్ళది. మీకు మీ ఓన్ వాయిస్ తోటి యూజ్ చేస్తారంటే లేదు, ఇలాంటి ప్రాబ్లం రాకుండా కావాలంటే అయితే మీ ఓన్ వాయిస్ అయితే పెట్టేసి అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇంకా మిగతా ప్రాసెస్ అందరికి తెలుసు, నేను ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ పెట్టేశాను కాబట్టి ఈ వీడియోకి అయితే సాంగ్ అలాంటిది ఏం యూజ్ చేయట్లేదు. ఇది ఇక్కడ చూపిస్తున్నది, మీకు ఇష్టం వచ్చిన సాంగ్ లేదా ఏదన్నా ఒకటి యాడ్ చేసుకొని మ్యూజిక్ లేదా సాంగ్ పెట్టేసి అయితే ఎప్పట్లాగే షార్ట్స్ని అయితే అప్లోడ్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.